సో నిన్న ఓకే. హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు వర్తమాని భవ బుక్. లాస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే యాక్సెప్టెన్స్ కోసము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలంటే యాక్సెప్టెన్స్ అనేది కూడా అవసరం ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ అది కూడా సవ్యమే. అంటే ఇక్కడ మనం నెగటివ్ థాట్స్, నెగటివ్ వే ఆఫ్ బీయింగ్ ఉండాలా లేదా అవన్నీ థింక్ చేస్తూ ఐ మీన్ అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం కదా. అసలు మంచి చెడు అంటూ ఉందా లేదా అవన్నీ కూడా. సో నెక్స్ట్ ఏంటంటే అది కూడా సవ్యమే అంటే ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయి మనకు తెలియనివన్నీ కూడా. సో వాటిని కూడా డీప్ గా తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఓకే, నేను ఇప్పటి వరకు నో అనుకున్నది కూడా ఇది కూడా రైటేనేమో, ఈ వేలో కూడా రైటేనేమో. అంటే మనం ఎప్పుడైతే మంచి చెడు అనేది రెండు లేవు అని అనుకుంటామో, సో దాని నుంచి ఏది చూసినా అది మనకి ఒక లెర్నింగ్ గాని, ఒక పాజిటివ్ వేలోని తీసుకునే విధంగానే అనిపిస్తుంది. సో దీన్ని ఇంకా డీప్ గా తెలుసుకుందాం. మీరు ఎరుకలేమితో ఉండే హక్కును, బాధపడే హక్కును సమర్థించుకుంటున్నారా? ఆందోళన పడొద్దు. మీ నుండి దాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. ఒక రకమైన తిండి పదార్థం మీకు పడలేదని తెలిసి కూడా దాన్ని తినడం కొనసాగిస్తూ అవస్థలుగా అస్వస్థలుగా ఉండటం కూడా సవ్యమే అని గట్టిగా వాదిస్తారా? ఓకే. సో దీన్ని ఇది ఒక క్వశ్చన్ లా అడుగుతూ ఉన్నారనమాట. సో దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడ ఉంటే అక్కడే పరిపూర్ణంగా ఉండండి. సాధారణ ఎరుక లేని ఉదాహరణలు మరికొన్ని ఇవ్వగలరా? మీ మాటల్లో కానీ, ఆలోచనల్లో కానీ దేని గురించైనా ఫిర్యాదు చేస్తున్నారేమో చూడండి. ఉదాహరణకు, మీరున్న ఏదైనా పరిస్థితి గురించి లేదా ఆఖరుకు వాతావరణం గురించైనా సరే ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేయడం అంటే ఉన్నదాన్ని స్వీకరించలేకపోవడం. ఓకే. సో మనం దేనికోసం కూడా కంప్లెయింట్ అనేది చేయకుండా ఉండాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే కంప్లెయింట్ చేస్తూ ఉన్నామో దాన్ని మనం ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అంగీకరించట్లేదు అని మీనింగ్ అన్నమాట దానికి. ఓకే. అది తప్పకుండా తనలో ఒక ఎరుక లేని ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. ఫిర్యాదు చేసినప్పుడు మిమ్మల్ని మీరు అన్యాయానికి గురైన వారుగా, సాక్షులుగా భావిస్తారు. అంటే మనం అక్కడ విక్టిమ్ అన్న విధంగా మనం భావించడం వల్ల ఏంటంటే తెలియకుండా మన లోపల ఓకే, నేనక్కడ అలా బాధపడ్డాను కదా! ఆ విధంగా అయ్యింది కదా! ఆహ్, నేను నేను ఆ పెయిన్ ఇంకా తీసుకుంటూ ఉన్నాను అన్న విధంగా మనల్ని మనం చూసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. పక్క వాళ్ళు పక్క వాళ్ళు దాన్ని చూస్తారో లేదో మనకు తెలీదు. కానీ మనం అక్కడ విక్టిమైజ్‌గా ఉన్నాము అని చెప్పి మనం దాన్ని చూస్తూ ఉంటామనమాట. దీన్ని బయటకు చెప్పేస్తే మీ శక్తిలో మీరుంటారు. కనుక ఒక్క నిమిషం. సారీ. ఒక లేన్ మిస్ చేశాం మనం. అది తప్పకుండా తనలో ఒక ఎరుకలేని ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. ఫిర్యాదు చేసినప్పుడు మిమ్మల్ని మీరు అన్యాయానికి గురైన వారుగా, సాక్షులుగా భావిస్తారు. అంటే విక్టిమ్స్‌గా భావిస్తాం. దీన్నే బయటకు చెప్పేస్తే మీ శక్తిలో మీరుంటారు. కనుక చర్య తీసుకొని ఆ పరిస్థితిని మార్చండి. లేదా వీలైతే లేదా అవసరమైతే
బయటకు చెప్పేయండి. అంటే ఉన్న పరిస్థితిని వదలాలన్నా వదిలేయండి. లేదా స్వీకరించండి. మిగిలిందంతా వెర్రితనమే. అంటే ఎయిదర్ మనం ఏం చేయాలి? దాన్ని లెట్ ఔట్ చేయాలి. లేదా దాన్ని అంగీకరించి మనతో పాటు ఉంచుకోవాలనమాట. మిగిలింది ఏ విధంగా అయినా సరే మనం చేసినా సరే, అది మనకి హాని చేస్తుంది తప్ప, దాని నుండి మనకెటువంటి ఒక ఆహ్, ఏమంటారు? అంటే దానివల్ల యూజ్ ఏం లేదనమాట. ఇంకే వేలో చేసినా సరే. అంగీకరించడం అనేది ఒకటి. అంగీకరించడం అంటే అబ్బా! ఇంక నా లైఫ్ ఇంతే ఇలాగే అది కాదు అంగీకరించడం అంటే. అంగీకరించడం అంటే ఓకే. నాకు ఈ సిట్యుయేషన్ ఉంది. ఓకే. ఐయామ్ యాక్సెప్టింగ్ థిస్. వాట్ ఈస్ నెక్స్ట్? అని అనుకోవడం. ఒక అండర్‌స్టాండింగ్‌తో అంగీకరించడం అనేది అదొక డిఫరెంట్ వే. బట్ మనం మన పరిస్థితిని కాంప్రమైజ్ చేసుకొని అంటే ఒక హెల్ప్‌లెస్ స్టేట్‌లో దాన్ని అంగీకరించడం కాదు. ఓకే. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఇట్. ఎప్పుడూ ఏదో విధంగా ఈ క్షణాన్ని తిరస్కరించడంతోనే సాధారణ ఎరుకలేమి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ అనే అర్థం కూడా వస్తుంది. మీరున్న ఇక్కడ, ఇప్పుడును ఎవరు అవరోధిస్తున్నారా? ఎప్పుడూ కొంతమంది ఎక్కడో ఉంటుంటారు. వాళ్ళు ఇక్కడ ఎప్పుడు బావున్ బావున్నట్టుండరు. ఉండదు. అంటే ఆహ్, మనం ఈ క్షణంలో అనుకుంటాం. ఇప్పుడు అక్కడ ఇలా అనుకుంటాం. లేదంటే ఇక్కడ అన్న విధంగా కొన్ని కొన్ని థింగ్స్ అంటే పారలెల్‌గా జరిగే కైండ్ ఆఫ్ దీంట్లోని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చేయొచ్చు, అక్కడ కూడా చేయొచ్చు. లేదంటే ఇంకెక్కడైనా చేయొచ్చు అన్న విధంగా కొన్ని థింగ్స్ అనేవి మన మన ఒక బేస్ అన్న దీంట్లో పెట్టుకుంటాం. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. ఇలా చేస్తే బావుంటుంది. అలా చేస్తే బాగోదు. అన్న కైండ్ ఆఫ్ ధోరణిలోకి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఎట్ ది సేమ్ టైమ్ మనం ఏది ఇలా చేసినా, అలా చేసినా సరే మనకి దాంట్లో నుంచి ఒక సాటిస్ఫాక్షన్ అనేది రాదెప్పుడు గూడా. తీసుకోలేం మనం దాన్ని. ఎందువలన అనేసంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసే విధానం వేరు. మనం దాన్ని చూసే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి. స్వీయ గమనిక ద్వారా మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందేమో చూసుకోండి. అంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏది చేసినా మనం ఇలా చేసినా బాగోదు, అలా చేసినా బాగోదు అన్న కైండ్ ఆఫ్ జోన్‌లో ఉండడం గాని, లేదా అవే సిట్యుయేషన్స్ మనం చూడడంలో గాని, అలా మనం ఏమైనా చేస్తున్నామా అన్నది మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు, అలా అంటే మన లైఫ్ ప్యాటర్న్స్ అలా ఏమైనా చేస్తున్నామేమో అని చెప్పి గమనించుకోవడం అనేది ఒకటి చేయాలి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణంగా ఉండండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండండి. అంటే ఇక్క ఇక్కడ ఇక్కడ ఇది చేసి, అక్కడ అది చేసి అలా కాదు. ఒక దాని మీద మంచిగా కాన్సంట్రేషన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అక్కడ ఉండడానికి ట్రై చేయండి. అంటే ఎప్పుడో అంటారు చూడండి, ఇక్కడొక కాలు, అక్కడొక కాలు వెయ్యొద్దు. అంటే ఈ ఈ ఒకే విషయాన్ని ఇలా కూడా చేసి, ఇంకొకలా కూడా చేసి అంటే ఒక విధంగా చేసిన దానికి ఒక ఆన్సర్ ఇంకా రాలేదు రిజల్ట్. కానీ ఇంకొకలా కూడా చేసేయొచ్చు కదా! అని చెప్పి మనం వెళ్తూ ఉన్నప్పుడు అదేంటంటే రెండిటికి ఇంటరప్ట్ అవుతూ ఉంటది. దేని మీద మన ఎనర్జీ పెట్టాలి అన్నది మనకి తెలీదనమాట. సో, అందుకని మనం ఎప్పుడు కూడా ఏ వర్క్ చేసినా, ఏం చదివినా ఆ ప్రెజెంట్ అన్న దీంట్లోని పరిపూర్ణంగా ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దాని మీదే ఫోకస్డ్‌గా ఉండి చేయాల్సిందైతే ఎప్పుడు ఉంటది. అదెప్పుడు చెయ్యాలి కూడా మనం. సో, దోస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మన అటెన్షన్ అనేది పెట్టి ఉంచడం అనేది. మీరున్న ఇక్కడ, ఇప్పుడు భరించలేనిదిగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతుంటే అంటే ఈ ప్లేస్‌లో ఇప్పుడు ఈ క్షణంలో మీకు బాగా బాధ పెడుతున్నట్లు అనిపిస్తూ ఉంటే మీకు 3 మార్గాలున్నాయి. ఏంటవి?
పరిస్థితి నుంచి తొలగిపోండి. అంటే అక్కడి నుంచి పక్కకొచ్చేయండి. లేదా దాన్ని మార్చండి. అంటే ఎయిదర్ ఆ పరిస్థితి ఉన్న దాని నుంచి పక్కకొచ్చడం ఒకటి, లేదా ఆ పరిస్థితిని మార్చే విధానం ఏముంది అన్నదాన్ని థింక్ చేయాలి. అంటే ఇక్కడేంటి మార్చడం అంటే, ఇక్కడ మనం పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తున్నాం ఫస్ట్. యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చే విధంగా అంటే సొల్యూషన్ అన్న విధంగా చూడ్డానికి ప్రయత్నిస్తూ ఉన్నామనమాట. లేదా దాన్ని పూర్తిగా స్వీకరించండి. దాన్ని పూర్తిగా అన్నమాట. అంటే ఇంకిదుంది. దీన్ని నేను ఓకే. ఏదో ఒక విధంగా దీన్ని నేను ఆహ్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇది నా లైఫ్‌లోని ఒక పార్ట్‌లా కలిసిపోయింది అన్న విధంగా మనం తీసుకెళ్ళడం ఒకటి. ఎయిదర్ మనం దాని నుండి తొలగిపోవడం ఒకటి, లేదా దాన్ని మార్చడం ఒకటి. మార్చాలి అన్నప్పుడు అగైన్ ఈ యాక్సెప్టెన్స్ అనేది చిన్న చిన్న పార్ట్ అనేది ప్లే చేస్తుంది. అలానే ఇంకా డీప్‌గా వెళ్తే ఇంకా పూర్తిగా అంగీకరిస్తామనమాట. ఇట్స్ ఓకే. నాతో ఉంటావా? ఉండు. అంటే ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి. మోకాలు నొప్పులున్నాయి. ఎంత ఇచ్చేసినా పోవట్లేదు. ఏమనుకుంటాం? డీప్‌గా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. నాతో ఉంటావా? ఉండు. ఎన్ని రోజులుంటావో ఉండు. నిన్ నేను నిన్ను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అన్న విధంగా ప్యూర్ డీప్ యాక్సెప్టెన్స్ అనేది కూడా ఒకటుంటుంది. మీ జీవితపు బాధ్యతను తీసుకోవాలంటే ఈ 3 మార్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఈ ఈ క్షణంలోనే ఎంచుకోవాలి. అంటే ఇప్పుడు ఈ క్షణంలోనే, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఎంచుకోవాలనమాట. తరువాత పర్యవసానాలను స్వీకరించాలి. అంటే ఈ క్షణంలో అదేమన్నా అవుతుంది అన్నది మనం ఏమైనా గమనించాము అంటే, ఈ క్షణంలోనే దానికి కావాల్సిన మెజర్స్ అనేవి, కావాల్సిన డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఇఫ్ సపోజ్ అది గాని మిస్ అయ్యాము అంటే, దాని నుండి ఏదో చిన్న కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా మనం డెసిషన్స్ తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే, కొన్నిసార్లు దాన్ని బాగా ఆహ్, అంటే అనుభవించి కూడా అప్పుడు కూడా డెసిషన్స్ తీసుకుంటాం. కొన్నిసార్లు వెంటనే డెసిషన్ తీసుకుంటాం. ఇట్స్ ఆల్ మనం ఎంత అవేర్‌గా ఉంటాము అన్న దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ గూడా బె అంటే ఈ డెసిషన్స్ అన్నీ తీసుకోవడం వెంటనే ఇంప్లిమెంట్ చేయటం అనేది మన అవేర్‌నెస్‌ని బట్టి కూడా ఉంటుందన్నమాట. మనం తీసుకునే డెసిషన్స్. వినాశకార ధోరణి వద్దు. మానసిక కాలుష్యం వద్దు. మీ అంతర్స్థలాన్ని ఉంచుకోండి. అంటే ఎక్కువగా దాని కోసం ఆలోచించి మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోవడం గాని, అలానే లోపల థింకింగ్ అంటే మెంటల్‌గా చాలా ఎక్కువ స్ట్రగుల్ తీసుకొని, ఇంకా మెంటల్‌గా మనం చాలా పొల్యూటెడ్ థింకింగ్ అవన్నీ కూడా పెట్టుకొని, అవన్నీ చేయాల్సిన నెసెసిటీ అనేది ఏమీ లేదు. లోపల నుండి మనం ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా ఉండగలుగుతామో, అంతే మంచిగా మన ఈ ప్రెజెంట్ మూమెంట్ అనేదుంటుంది. ఆ ప్రెజెంట్ మూమెంట్‌తో ఆనుకొని ఉన్న ఆ ఫ్యూచర్ అనేదుంటుంది. అలానే ఆ పాస్ట్ అన్న దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అంతే మనకి గుర్తొస్తాయి. వాటి హెల్ప్‌తో మనం ఆ ప్రెజెంట్ మూమెంట్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అలానే ఫ్యూచర్ అనేదాన్ని, ఆ నెక్స్ట్ మినిట్ అనేదాన్ని క్రియేట్ కూడా చేసుకుంటూ ఉన్నామనమాట. మీరు ఏదైనా చర్య తీసుకుంటే, మీ పరిస్థితి తొలగించడమో, లేదా మార్చడమో వీలైతే ముందుగా వినాశకార ధోరణి అంతా వదిలేయండి. వినాశకార ధోరణి నుండి పుట్టే చర్య కన్నా, అంతర్దృష్టి నుంచి పుట్టే చర్య సరైనదై ప్రభావితంగా ఉంటుంది. అంటే మన మైండ్ లెవెల్‌లో థింక్ చేసి, దాన్ని ఏదేదో చేసేయాలి అన్న విధంగా కాకుండా, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉండి, అంటే ఇక్కడ మన ఇంటలెక్చువల్ మైండ్ అండ్ మైండ్‌తో కనెక్ట్ అయ్యి ఉండి, మనం డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, లోపల నుంచి వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రెండిట్లి కాంబినేషన్ అంటేనే ఇన్నర్ డైరెక్ట్‌గా చెప్తుంది అన్న మీనింగ్ అన్నమాట. 2 కంబైన్‌గా ఉండడం. అంటే ఇంటలెక్చువల్ మైండ్, మన లాజికల్ మైండ్ అనేదే పక్కకి. లాజికల్ మైండ్ అంటే ఇక్కడ సొసైటీ క్రియేట్ చేసిన మైండ్ కాదు. ఆ సొసైటీ క్రియేట్ చేసిన మైండ్ అనే దాని నుండి మెల్లమెల్లగా పక్కకొస్తూ,
ఈ 2 కంబైన్ అవుతాయి కదా! మన లాజికల్ మైండ్ అండ్ మైండ్. సో, వాటి రెండు రెండిటికి ఒక గైడెన్స్ వచ్చేది ఎక్కడి నుంచి? ఆ ఇన్నర్ నుండి ఆ గైడెన్స్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మన అంటే మన ఇన్నర్ సెల్ఫ్ అన్న దీంట్లోననమాట. సో, అక్కడి నుంచి వచ్చే గైడెన్స్ కావచ్చు, అక్కడి నుంచి మనం మెడిటేషన్‌లో చూసే విజ్డమ్ దానికి రిలేటెడ్‌గా కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ కదా! మనకు కమ్యూనికేట్ చేసే విధానం. సో, అవి ఎప్పుడైతే మనం వాటిని తీసుకొని గ్రాస్ప్ చేసుకుంటామో, అవి మన లైఫ్‌లోని చాలా చాలా మేజర్ రోల్స్ అనేవి ప్లే చేస్తాయన్నమాట. ముఖ్యంగా మీరు చాలా కాలం నుండి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నట్లయితే, ఏమి చేయలేకపోవడం కన్నా, ఏదైనా చర్య కోవడమే ఉత్తమం. అది తప్ప అది తప్పు. అది తప్పు అయితే కనీసం మీరు అన్ అందులోంది ఏదైనా నేర్చుకుంటారు. అలాగైతే ఇది ఒక తప్పే అవ్వదు. అందులోనే ఉండిపోతే మీరేమీ నేర్చుకోరు. అంటే ఒకదాన్ని మనం ఇబ్బందికర పరిస్థితులేవన్నా ఉన్నట్లయితే ఆహ్, దాని నుండి ఏం చేయాలి అనేది మనకు తెలుసుకోవడం అంటే తెలియట్లేదు అనేసంటే ఆహ్ ఓకే. ఒక పరిస్థితి ఉంది అనేసంటే దానికి కావాల్సిన సొల్యూషన్ ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంటే అక్కడే అలా ఉండిపోకుండా దాని సొల్యూషన్ అనేది తీసుకొని, దాని నుండి ఏదైనా నేర్చుకోవాలేమో నేను అన్న విషయం. అంటే మనకి ఇప్పుడు 'రిచర్డ్ బ్యాక్ ఇల్యూషన్స్' అన్న బుక్‌లో చెప్తూ ఉంటారు గదా! ఏమని ఒక ప్రాబ్లమ్ ఉంది అనేసంటే దాంట్లో ఒక హిడెన్ గిఫ్ట్ అనేది ఉంటుంది. సో, దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే, ఆ సిట్యుయేషన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అన్నది ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ హిడెన్ గిఫ్ట్ అన్నమాట మనకి. సో, ఆ పాలిసీని ఇక్కడ మనం అప్లై చేయాలన్నమాట. దాన్ని వెంటనే దానికి కావాల్సిన డెసిషన్స్ అనేవి తీసుకొని, దాని నుండి ఏం నేర్చుకోవాలి నేను అనేది ఒకసారి మనం ఆ విధంగా ఆ కోణంలో ఆలోచించినప్పుడు మనకి చాలా ఈజీగా తడతదన్నమాట. ఓకే. నేనిక్కడ ఏం నేర్చుకోవాలి? ఏంటి నా లెర్నింగ్ ఉందిక్కడ అన్నది మనం అనలైజ్ అనేది చేసుకోగలుగుతామనమాట. ఎలాగైతే ఇక అది తప్పే అవ్వదు. అంటే ఇలా అయితే అంటే ఈ విధంగా గాని మనం చేసేటట్లయితే ఇక్కడ మంచి, చెడు అనేదేం లేదనమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఎ లెర్నింగ్. అందులోనే ఉండిపోతే మీరేమీ నేర్చుకోరు. అంటే ఆ సిట్యుయేషన్‌లోనే అలా ఉండిపోయి సిట్యుయేషన్ ఉంది అని చెప్పి మనం అలా అనుకుంటే మనం ఏమి నేర్చుకోమక్కడ. చర్య తీసుకోవడానికి భయం అడ్డుకుంటుంది. భయాన్ని సమ్మతించండి. దాన్ని గమనించండి. ధ్యాసంతా దానిపై పెట్టండి. దానితో పూర్తిగా ప్రత్యక్షతలో ఉండండి. అంటే ఆ భయమనేదొచ్చినప్పుడు మనం దాన్ని పూర్తిగా గమనించడం అనేది ఎప్పుడైతే చేస్తామో, ఆ క్షణంలో గమనించడం అనేది ఎప్పుడైతే చేస్తామో, ఆ నెక్స్ట్ థాట్ భయానికి రిలేటెడ్ క్రియేట్ అనేది అవ్వదు. ఎందుకంటే, ఆ క్షణంలోనే దాన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, దానికి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది తెలీదనమాట. నెక్స్ట్ థాట్ ఎళ్ళట్లేదు. ఎందుకంటే, మన అవేర్‌నెస్ అంతా ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఆ థాట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి. సో, దేర్ ఈస్ నో అదర్ వేస్ టు థింక్. క్రియేట్ చేసుకోవడానికి అక్కడ స్కోప్ అనేది లేదనమాట. అలా చేయడం వల్ల మీ ఆలోచనకు, భయానికి మధ్య గల ముడి విడి విడివడుతుంది. మీ మనసులోకి భయాన్ని రానివ్వదు. ఈ క్షణం యొక్క శక్తిని ఉపయోగించండి. దాని ముందు భయం నిలవదు. సో, ఎప్పుడైతే మనం ఆ ప్రస్తుత క్షణంలో దాన్ని గమనించడం అవన్నీ చేస్తామో, మనకెప్పుడు కూడా ఈ భయం అనేది నిల్చోదనమాట. అంటే సెకండ్ థాట్ క్రియేట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. క్రియేట్ అవ్వకుండా ఉండడానికి ముందు మనం గమనించడం అనేది చేస్తూ ఉన్నప్పుడు, మెల్లగా మనం ఈ భయం నుంచి క్రియేట్ అయ్యే థాట్స్ అనేవి కూడా స్టాప్ అయిపోతాయన్నమాట. అండ్ ఆ భయం అనేది మన దగ్గర ఉండదు. ఇక్కడ మీ పరిస్థితిని నిజంగా మార్చడం వీలు కాకపోతే, ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతే,
ఉన్న అవరోధాన్నంతా పూర్తిగా వదిలేసి మీ వర్తమానాన్ని స్వీకరించండి. నిత్యం బాధలు, కోపంతో తనపై తాను జాతితో ఉండేందుకు ఇష్టపడే అసత్యమైన బాధా శరీరం ఇక ఇక్కడ నిలువలేదు. దీన్ని ఆధీనమవ్వడం లేదా వశమవ్వడం అంటారు. వశమవ్వడం వశమవ్వడం బలహీనత మాత్రమే కాదు. అందులో గొప్ప బలం ఉంది. కేవలం ఆధీనమవ్వడం ద్వారా అంతర్గతంగా మీరు పరిస్థితి నుంచి స్వేచ్ఛను పొందుతారు. అప్పుడు మీ ప్రమేయమేమీ లేకుండానే ఆ పరిస్థితి మారుతున్నట్లుగా గమనిస్తారు. ఏ విధంగానైనా మీరు విముక్తులు లేదా మీరు చేయవలసింది ఏదైనా ఉండి, అది చేయకుండా ఉన్నారా? లేచి ఇప్పుడే చేయండి. లేదా పూర్తిగా ఈ క్షణంలోని మీ బద్ధకాన్ని, సోమరితనాన్ని, స్తబ్దతని స్వీకరించండి. దీనిలోకి పూర్తిగా వెళ్ళండి. దాన్ని ఆస్వాదించండి. మీరు ఉండగలిగినంత బద్ధకంగా, స్తబ్దంగా ఉండండి. పూర్తి స్పృహతో వెళ్తే దాన్నుంచి త్వరగా బయటపడతారు. అంటే ఇక్కడ కూడా ఆ ప్రస్తుత క్షణంలో ఓకే. నేను బద్ధకంగా ఉండాలి అనుకుంటే దాన్నలా అబ్జర్వ్ చేయమంటున్నారు. స్తబ్దుగా ఉండాలి. అంటే వితౌట్ ఎనీ థాట్స్ ఏమీ లేదు. లోపలంతా చాలా చాలా డీప్ సైలెన్స్ అనేదుంది. అది కూడా మనల్ని కొన్ని సార్లు ఇరిటేట్ చేస్తూ ఉంటది. అంత డీప్‌గా సైలెంట్‌గా ఉండడం అసలేమీ లేదు అన్న ఫీలింగ్ అనేది కూడా ఏంటంటే మేబీ నేను సరిగ్గా లేనేమో అనుకుంటాం. మేబీ అది చాలా పర్ఫెక్ట్ స్టేట్ కూడా అయ్యుండొచ్చు. కానీ నేను సరిగ్గా లేనేమో అన్న ధోరణిలోనే మనం ఎక్కువగా ఆలోచిస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం వాటిని డీప్‌గా గమనిస్తామో వాటి నుండి కూడా మనం బయటకొస్తాం. పూర్తి స్పృహతో వెళ్తే దాన్నుంచి త్వరగా బయటపడతారు. లేదా బయటపడకపోవచ్చు. ఏ రకంగానైనా సంఘర్షణ ఉండదు. అవరోధం ఉండదు. వ్యతిరేకత ఉండదు. మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? భవిష్యత్తులోకి వెళ్ళేందుకు తీరిక లేకుండా ఉంటూ, ఈ క్షణాన్ని కేవలం అక్కడకు చేరేందుకు మాధ్యమంగా చేస్తున్నారా? ఒత్తిడి అనేది ఇక్కడ ఉంటూ, అక్కడ ఉండాలనుకోవడం వలన వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడున్నాము. కానీ మన మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంది. ఏదో థింక్ చేస్తూ ఉంది. ఏదో ఎక్కడో ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఇంకేదో చెయ్యాలి అన్నది కైండ్ ఆఫ్ ఇది. అంటే యూ ఆర్ నాట్ ఇన్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ అన్నమాట. ఇక్కడ ఉన్నారు. ఇంకెక్కడో కూడా ఉన్నారన్నమాట. ఓకే. అప్పుడేంటి మనకు తెలియకుండానే ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. లేదా వర్తమానంలో ఉంటూ భవిష్యత్తులో ఉండాలనుకోవడం వలన వస్తుంది. ఇక్కడ, అక్కడ రెండిటి దగ్గర ఉన్నప్పుడొస్తుంది. అలానే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి ఫ్యూచర్ అనే దాని కోసం కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అది లోపల మిమ్మల్ని చీల్చేసే చీలిక. అటువంటి చీలికను సృష్టించి దానితో జీవించడం వెర్రితనం. అందరూ అలాగే చేస్తున్నారనే వాస్తవం దాన్ని ఏమాత్రం తగ్గించదు. అవసరమైతే వేగంగా కదలండి. వేగంగా పని చేయండి. లేకపోతే పరిగెత్తండి. అంతేగాని భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని అవరోధించవద్దు. కదిలేటప్పుడు, పని చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు పూర్తిగా చేయండి. అంటే ఒకటది ఓకే. ఒక విషయాన్ని బాధపడుతున్నారా? ఆ క్షణంలో కూర్చొని దాని కోసం బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బాధపడిపోండి. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసేయండి. అది ఎంతలా ఎక్స్‌పీరియన్స్ చేసేయాలంటే మనం, అదింక మన దగ్గరికి ఇంకేం లేదు దీంట్లో బాధపడడానికి అన్న విధంగా మనం ఆ ప్రస్తుత క్షణంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తే,
ఆ నెక్స్ట్ మినిట్‌లో అక్కడేం ఉండదు బాధపడడానికి కూడా. ఎప్పుడైతే అవేర్‌నెస్‌తో మనం దాన్ని చేస్తామో. బాధపడడం కావచ్చు, హ్యాపీగా ఉండడం కావచ్చు, ఒక ఒక వర్క్ చేయడం కావచ్చు, ఏదన్నా సరే. సో, ఆ క్షణంలోనే మంచిగా చేయాలన్నమాట. మునిగిపోయి చేయాలి. చేసినప్పుడు మనం దాని నుంచి క్విక్‌గా బయటకొచ్చేస్తాం. ఆ క్షణంలోని ఉన్నతమైన శక్తి ప్రవాహాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు ఇక మీరు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వరు. ఇక ఎప్పుడు మిమ్మల్ని మీరు 2గా చీల్చుకోరు. కేవలం కదలటం, పరిగెత్తడం, పని చేయడం, దాన్ని ఆస్వాదించడం లేదా మొత్తాన్ని వదిలేసి ఒక పార్క్ బెంచ్ మీద కూర్చోండి. మనస్సుని గమనించండి. నువ్వు పని చేయాల్సిన సమయమిది. కాలాన్ని వృధా చేస్తున్నావు అని అది మీకు చెప్పవచ్చు. మనసును గమనించండి. దాన్ని చూసి నవ్వుకోండి. అంటే అది మనకి ఇచ్చే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఇలా చేసేయి, అలా చేసేయి అని గాని, ఈ నువ్వు వేస్ట్ చేస్తున్నావు టైం అని గాని, ఇది గాని, అది గాని సారీ. ఇది గాని, అది గాని అన్నీ మనకి బోలెడన్ని థాట్స్ అనేవి అది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటది గదా! వాటన్నిటిని కూడా అలా జస్ట్ గమనించడాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, మనం ఎంత ఆహ్, డీప్‌గా ఎంత కనెక్ట్ అంటే కనెక్షన్ అనేది లేకుండా ఎంత తొందరగా ఏదో చేసేయాలి అన్న ఇది ఆ కైండ్ ఆఫ్ థాట్స్ అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకే చాలా నవ్వు కూడా వస్తుందన్నమాట. నేనెందుకు ఇంతలాగా ఆలోచిస్తున్నాను దీనికోసం. ఇంతలా అవసరం లేదు అన్న కైండ్ ఆఫ్ రియలైజేషన్ కూడా మనం తీసుకోగలుగుతాం. కొన్నిసార్లు చూడండి మనం కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉంటాం. ఆ టైంలో ఆహ్, ఆ టైంలో ఏమంటారంటే ఆహ్, మనం ఆహ్, ఎలా తీసుకుంటాం అంటే అబ్బా! నాకున్నంత ప్రాబ్లమ్ ఇంకెవ్వరికీ లేదు. ఇది, అది అని అనుకుంటాం. కానీ అది ఒక 2, 3 అవర్స్ తర్వాత గానీ, ఒక 2, 3 డేస్ తర్వాత కానీ, అది గాని సాల్వ్ అయిపోయిందనుకోండి, మనం బ్యాక్‌కి చూసినప్పుడు, ఆ టైంలో మనకొచ్చిన థాట్స్, ఆ టైంలో మనం బిహేవ్ చేసిన విధానం, అవన్నీ మనం తలుచుకొని మనమే అనుకుంటాం. అబ్బా! ఇంత ఈజీగా ఉంది కదా! నేనెందుకు ఇంతలాగా భయపడ్డాను, బాధపడ్డాను అని చెప్పి మనకే చాలా నవ్వుగా అనిపిస్తుందనమాట. సో, అలాంటి థింగ్స్ ఏవైనా ఉన్నాయి అనేసన్నప్పుడు ఆహ్, అంటే అలాంటి థింగ్స్ అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర ఆహ్, మనల్ని బాదర్ చేస్తున్నాయి అన్నప్పుడు ఇలా గమనించడం అనేది ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్‌గా మనం వాటి నుంచి మెల్లగా బయటకనేది వచ్చేస్తామనమాట. గతం చాలా వరకు మీ ధ్యాసని తీసుకుంటుంది. పాస్ట్‌లోకే ఎక్కువ మనల్ని తీసుకెళ్తూ ఉంటుందనమాట. అనుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఆలోచిస్తుంటారా? అంటే దానికోసం పాజిటివ్‌గా కావచ్చు, నెగెటివ్‌గా కావచ్చు. రెండిటి కోసం మనం అలా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. మీరు సాధించిన గొప్ప విషయాలు, మీ సాహస్ సాహసాలు, అనుభవాలు, మోసపోయిన మీ జీవిత కథ, మీకు జరిగిన భయంకర విషయాలు, లేదా మీరు ఎవరికో ఏదో చేసినవి అన్నీ మీ ఆలోచన పరంపరలు పశ్చాత్తాపాన్ని, గర్వాన్ని, చేదుభావాన్ని, కోపాన్ని మీపై మీకు జాలిని సృష్టిస్తున్నాయా? అయితే మీ అసత్యపు స్వభావాన్ని బలపరచడమే కాకుండా, మీ మనోగతిలో గతాన్ని అధికంగా నింపడం వల్ల శరీరం వయస్సును త్వరగా సంక్రమించుకునేలా చేస్తున్నారు. మీ చుట్టూ ఉన్నవారిలో గతాన్ని బలంగా పెట్టుకొని, ఉన్నవారిని గమనించి, దీన్ని మీకు మీరే నిర్ధారించుకోండి. అంటే ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన లైఫ్ కోసం, ఎక్కువగా మన పాస్ట్ కోసం మంచి, చెడు 2 ఆలోచిస్తాం. ఓకే. జస్ట్ నేనది డిఫైన్ చేస్తున్నాను. పాజిటివ్, నెగెటివ్ అని అంతే. దేర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్ హియర్. ఓకే. సో, అలాగ మనం తెలియకుండానే మనం అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు,
ఆ మంచి విషయంతోనే స్టార్ట్ చేస్తాం. కానీ తెలియకుండానే ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటామనమాట. సో, దాంట్లో నుంచి కొన్నిసార్లు మనకి బాగా కోపం అనేది ఎక్కువ బిల్డప్ అవ్వచ్చు. లేదా చాలా హ్యాపీనెస్ కూడా రావచ్చు. రైట్. అంటే అక్కడి నుంచి నేనింత దూరం వచ్చానా అన్న కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అయినా రావచ్చు. లేదంటే ఆ విషయాల పట్ల ఇంకా కోపం రావచ్చు. ఇంకా డీప్‌గా వెళ్ళొచ్చు. అలాంటి థింగ్స్ అన్నీ ఉన్నప్పుడు కూడా మనం గమనించడం అనేదాన్ని చేయటం ఎప్పుడు వదలకూడదనమాట. దీనివల్ల ఏంటంటే, మనం ఎంతలాగా థింక్ చేస్తూ ఉంటామో, మన మన శరీరం మీద ప్రభావం అనేది గూడా అలానే పడుతూ ఉంటుంది. మనం చాలా సార్లు అనుకుంటాం. కొంతమంది చిన్న పిల్లలనే చూస్తూ ఉంటాం. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటారు. అంటే డిఫరెంట్‌గా అంటే చాలా పాడైపోయినట్టు, చాలా చిన్న వయసే ఉండొచ్చు. ఎందువలన అనేసంటే, వాళ్ళు వాళ్ళు థింక్ చేసే విధానం అనేది చాలా డీప్‌గా ఉండొచ్చు. సో, అలా కాకుండా ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ డిఫరెంట్‌గా. ఆహ్, అంటే మనం అంటే మానసికంగా మనం ఎప్పుడైతే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటామో, లేదా దాంతోనే ఆ సిట్యుయేషన్‌నే ఎక్కువ పట్టుకొని అలా ఉంటూ ఉంటామో, తెలియకుండా మన శరీరం మీద అలానే మనం చాలా చిన్నవాళ్ళమే కావచ్చు. కానీ మనం కనిపించే విధానం చాలా పెద్దగా ఏదో చాలా ఆహ్, అంటే హెల్త్ అనేది బాగా ఇంపాక్ట్ అయిపోయింది అనే విధంగా కనిపించే వాళ్ళు కూడా చాలా ఉంటారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ థింకింగ్. అంత డీప్ థింకింగ్, స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల కూడా. అంటే ఇట్ రియల్లీ ఎఫెక్ట్స్ అవర్ హెల్త్ అన్నమాట. ప్రతి క్షణం గతాన్ని చనిపోయే చనిపోయింది. ఓకే. ప్రతి క్షణం గతాన్ని చనిపోనియ్యండి. అది మీకు అక్కర్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా అవసరమైతేనే దాన్ని ఉపయోగించండి. అంటే ఎప్పుడు మనం ఆ గతం అనే దగ్గరికెళ్ళనవసరం లేదు. గతం అనే దగ్గర ఎలా ఎళ్తాము? మనకి అవసరం ఉన్నప్పుడే ఆ గతం అనే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనకొచ్చే మెడిటేషన్‌లో ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ గూడా ఒక 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 కైండ్ ఆఫ్ స్టేజ్ అనే దాన్ని దాటి మనం ముందుకు వెళ్తూ ఉన్నామనమాట. దోస్ ఆర్ అవర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు కమ్ హియర్. ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. అప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ గతమే. గతంలో మనం నేర్చుకున్నవివి. ఇవి అవసరాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప, ఆల్వేస్ నేనింత గ్రేట్‌గా చేశాను, అంత గ్రేట్‌గా చేశాను. ఆహ్, నాలా ఎవరు నేర్చుకోలేదు. నాకంటూ ఒక గైడెన్స్ లేకుండానే నేనింతలా రాగలిగాను, చేయగలిగాను. అవన్నీ ఏంటంటే తెలియకుండా ఒక కైండ్ ఆఫ్ గర్వాన్ని యాడ్ చేస్తదనమాట. అలా కాకుండా ఓకే. థిస్ ఈస్ డన్. అయిపోయింది. వాట్ ఈస్ నెక్స్ట్? నేనింకా ఏం నేర్చుకోవాలి? ఇంకా ముందుకి ఏమున్నాయి అంత ఎక్సైటింగ్‌గా నేర్చుకోవడానికి? అన్న కైండ్ ఆఫ్ ధోరణిలోనే మనం ఎప్పుడు ఉండాలి. అలా అని ఫ్యూచరిస్టిక్‌గా నాకక్కడ ఏదో ఉంది. నేను దాన్నెక్కడికో ఎళ్ళాలి. అది ఇంకేదో ఉంది డిఫరెంట్‌గా అన్నీ ఆలోచించాల్సిన నెసెసిటీ కూడా లేదక్కడ. జస్ట్ ఓకే. యూ ఆర్ డన్ విత్ థిస్ ఎక్స్‌పీరియన్స్. ఒక కలర్ చూసామా? ఓకే. ఐయామ్ డన్ విత్ దిస్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. కలర్ ఇలా కనిపిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అన్న విధంగా ఉండాలి తప్ప, నెక్స్ట్ నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అన్న విధంగా ఉండాలి తప్ప, నెక్స్ట్ ఇంకేదో ఉంది, ఏదో పవర్స్ ఉన్నాయి, దాని దగ్గరికెళ్ళిపోవాలి అన్న ధోరణిలో కాకుండా, అది ఓన్లీ ప్రెజెంట్ మొమెంట్‌లో ఏదైతే అవసరమో దాన్నే నేర్చుకుంటూ మన దగ్గర ఉండగలగాలనమాట మనం. ఈ క్షణంలో శక్తిని, ఉనికిని, సంపూర్ణతను అనుభవించండి. మీ ప్రత్యక్షతను అనుభూతి చెందండి. అంటే ఈ క్షణంలో ఉన్నది ఏదైతే ఆ కాన్షియస్‌నెస్‌ని, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేయాలి. అది మెయిన్ పాయింట్ అన్నమాట ఇక్కడ. ఓకే. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో కలుసుకుందాం.